నమస్కారం. ఈ రోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక స్తోత్రం గురించి కాదు, ఒక భక్తుని హృదయం ఎలా దేవుని చెంత కరిగిపోతుందో చెప్పే దివ్య గానం గురించి. అదే శ్రీ వెంకటేశ్వర స్తోత్రం. మొదటి అంశం దివ్యమంగళ స్వరూప దర్శనం. ఈ స్తోత్రం ఆరంభంలోనే భక్తుడు స్వామివారి రూప మాధుర్యానికి మైమర్చిపోతాడు. కమలాకుచ చూచుక కుంకుమతో అంటే మహాలక్ష్మీదేవి వక్షస్థలపు కుంకుమ తాకి అరుణకాంతితో మెరిసే నీలమేఘ శ్యామ స్వరూపుడు శ్రీనివాసుడు. ఇది కేవలం శరీర వర్ణన కాదు, ఇక్కడ ఒక గొప్ప అంతరార్థం ఉంది. లక్ష్మీ కటాక్షం, కరుణా స్వభావం, దైవ సౌందర్యం, ఈ మూడు కలిసిన పరిపూర్ణ రూపమే వెంకటేశ్వర స్వామి. తిరుమల కొండపై నిలిచిన ఆ రూపాన్ని ఒకసారి మనసారా ధ్యానిస్తే మన హృదయం లోపలే ఒక ప్రశాంతత మొదలవుతుంది. ఇక రెండవ అంశం సర్వదేవతల శిఖామణి శరణాగత వత్సల సారనిధి. ఈ స్తోత్రంలో ఒక అద్భుత భావం కనిపిస్తుంది. బ్రహ్మ, శివ, కుమారస్వామి వంటి దేవతల కిరీటమణుల కాంతి కూడా స్వామివారి పాదాల వద్దే వెలుగుతుందని చెప్పబడింది. దీని అర్థం ఏంటి? సర్వదేవతా తత్వాలన్నీ ఒకే పరబ్రహ్మ స్వరూపంలో ఏకమవుతాయి. ఆ పరతత్వమే వెంకటేశ్వరుడు. అందుకే భక్తుడు వేడుకుంటాడు, శరణాగత వత్సల సారనిధే. ఓ స్వామి, శరణి వచ్చిన వారిని కాపాడే కరుణా సముద్ర, నీవే నాకు దిక్కు. ఈ ఒక్క పాదంలోనే సంపూర్ణ భక్తి మార్గం ఉంది. దేవుణ్ణి గెలవటానికి గొప్ప యజ్ఞాలు అవసరం లేదు. నేను నీవాడిని స్వామి అనే ఒక్క హృదయపు మాట చాలు. ఇక మూడవ అంశం అపరాధ క్షమాపణ. తెలిసి చేసినా తెలియక చేసినా మనం అనేక అపరాధాలకు లోనవుతుంటాం. కొన్ని మాటలలో, కొన్ని ఆలోచనలలో, కొన్ని చర్యల్లో మనం తడబడిపోతుంటాం. అప్పుడు ఈ స్తోత్రం మనకు ఒక మార్గం చూపుతుంది. అతివేలతయా తవ దుర్విషహై. ఓ స్వామి, నా తప్పులు ఎన్నో, వాటి భారాన్ని నేను మోయలేను, కానీ నీవు దయాసముద్రుడివి, నన్ను త్వరగా రక్షించు. ఇదే నిజమైన భక్తి. తప్పు లేని వాడిగా నటించటం కాదు, తప్పులను ఒప్పుకొని దేవుని ఎదుట మనసు అర్పించటం. ఇక నాలుగవ అంశం రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే. ఈ స్తోత్రం మనకు మరో గొప్ప సత్యం చెప్తుంది. వెంకటేశ్వరుడు కేవలం తిరుమల దేవుడు మాత్రమే కాదు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు. అంటే అవతారాలు మారినా తత్వం ఒకటి. చివరిగా భక్తుడి అంతిమ నిశ్చయం. ఈ స్తోత్రం చివరికి మనల్ని ఒక మహా సత్యం ముందు నిలబెడుతుంది. వినా వెంకటేశం ననాదో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. వెంకటేశ్వరుడు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఆయననే ఎప్పుడూ స్మరిస్తాను, మళ్ళీ మళ్ళీ స్మరిస్తాను. ఓం నమో వెంకటేశాయ.